ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఏకంగా 7 జాతీయ రహదారులతో అనుసంధానించేటువంటి ప్రణాళికకి ఏపీ సర్కార్ బీజం వేసింది. అమరావతిని బయట ప్రపంచంతో కలపాలంటే జాతీయ రహదారులతో అనుసంధానించడం ఒకటే మార్గమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగినటువంటి సిఆర్డీఏ కీలక సమావేశంలో తేల్చి చెప్పారు. ఇందులో భాగంగానే అమరావతి చుట్టూ డెవలప్ చేయబోతున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు కావచ్చు, ఇవి ఏవైనా కానీ జాతీయ రహదారులతో అనుసంధానించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే దానిపైన కసరత్తు మొదలైంది. కీలకమైన రహదారులకి అనుసంధానించడమే ప్రథమ ప్రాధాన్యంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుంది. రాష్ట్ర రహదారుల విభాగంతో పాటు జాతీయ రహదారుల విభాగంతో సమన్వయం చేసుకోవడం ద్వారా ఈ పనుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఎక్కడెక్కడ ఏ రోడ్లు కనెక్ట్ కాబోతున్నాయి, అలానే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి రోడ్లు ఔటర్ రింగ్ రోడ్డు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేటువంటి మార్గాల్లో అతిపెద్ద జంక్షన్లుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల్లో ఫ్లవర్ జంక్షన్లు, ట్రంపెట్ జంక్షన్లు లాంటి వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి సూచన కూడా ముఖ్యమంత్రి చేసినట్టుగా తెలుస్తుంది. రాబోయేటువంటి 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రణాళికని అమలు చేయాలని చెప్పినటువంటి సూచన ఏపీ సీఎం చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జాతీయ రహదారులు ఏవే ఉన్నాయి, ఏ రహదారులు అమరావతి గుండా వెళ్ళే అవకాశం ఉంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేటువంటి రహదారుల వ్యవస్థ ఇది మొత్తం జాతీయ రహదారులకు సంబంధించినవి మాత్రమే ఇందులో మనం చూస్తున్నాము. ఈ జాతీయ రహదారులు కూడా దాదాపు 60-70 రహదారులు కనిపిస్తున్నాయి. స్టేట్లో ఇంటర్ కనెక్టివిటీ ఉండేటువంటి రహదారులే కాకుండా ఇతర రాష్ట్రాలతో అనుసంధానించేటువంటి ప్రధాన రహదారులు ఇవి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమరావతి పరిధిలో ఏమేమి వస్తాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక మనకి కీ ఏరియా అమరావతిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్యాపిటల్ ఏరియా, సీడ్ క్యాపిటల్ ఏరియా ఇది. మొత్తం కలిపి విజయవాడ అమరావతి పరిధిలో చూస్తే ఇది, గుంటూరుతో కలుపుకొని చూస్తే మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు పరిధి. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కీలకమైనటువంటి జాతీయ రహదారులు ఖచ్చితంగా రాష్ట్రంలోని రాజధాని కాబట్టి దీనికి అనుసంధానించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా చూసినప్పుడు ఇక్కడ జాతీయ రహదారి NH16 గురించి ముందుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. NH16 కలకత్తా టు చెన్నై వెళ్ళేటువంటి అతిపెద్ద రహదారి ఇది. ఈ రహదారి విజయవాడ గుండా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డుని అమరావతిలో ఉన్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డుని ఈ రహదారితో అనుసంధానిస్తే దీనికి యాక్సిస్ పాయింట్ వస్తుంది. అంటే మొదటి రహదారిగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అమరావతికి కనెక్ట్ అయ్యేటువంటి మొదటి రహదారి నేషనల్ హైవే NH16. అతి త్వరలో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం ఇక్కడ పూర్తయినా కనెక్ట్ అవుతుంది. అలానే ఇప్పుడు వెస్ట్ బైపాస్ రోడ్డు పేరుతో నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇది కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూడా NH16తో కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 2 మార్గాలు. ఇటు జాతీయ రహదారిని మనం పైనుంచి చూసినప్పుడు ఈ వెస్ట్ బైపాస్ నుంచి కూడా అమరావతిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 3 మార్గాలు నేషనల్ హైవే 16కి 3 చోట్ల అమరావతికి రీచ్ అయ్యేటువంటి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇక రెండవ ముఖ్యమైనటువంటి మార్గం చూస్తే NH65 వచ్చేటువంటి మార్గం ఇది. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్ళేటువంటి రహదారి ఇది ప్రస్తుతం విజయవాడ మీదుగా వెళ్తుంది కాబట్టి ఇక్కడ వెస్ట్ బైపాస్కి సంబంధించినటువంటి బ్రిడ్జి కంప్లీట్ అయింది. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి 1 నెల నుంచి 2 నెలల సమయం పట్టొచ్చు. దీంతో అమరావతిలోకి యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఇది రెండవ ప్రధాన రహదారి కాబోతుంది. అలానే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్లు వచ్చే ప్రతి చోట కూడా ఈ బ్రిడ్జిలతో అనుసంధానించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి అమరావతిలోకి వెళ్ళడానికి నేషనల్ హైవే 65లోని కూడా ఒక 4 పాయింట్లు, మినిమం 4 పాయింట్లు అమరావతికి యాక్సెస్ ఇచ్చేటువంటి పాయింట్స్ ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 2 రహదారులు చాలా కీలకమైనటువంటి రహదారులు. వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్డుకి అనుసంధానించేటువంటి క్రమంలో మరొక ముఖ్యమైనటువంటి రహదారి NH30 అనేది ఇక్కడ ఇబ్రహీంపట్నం, విజయవాడ శివారులో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం నుంచి మొదలై జగదల్పూర్ వరకు వెళ్తుంది. ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జగదల్పూర్ దాకా వెళ్తుంది. ఈ రహదారిని కూడా అమరావతితో అనుసంధానించేటువంటి క్రమంలో చూస్తే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఒక ఫ్లవర్ జంక్షన్ వచ్చేటువంటి అవకాశం అక్కడ కనిపిస్తుంది. అలానే ఈ పరిసర ప్రాంతాల్లోనే ఇబ్రహీంపట్నం దగ్గర ఐకానిక్ బ్రిడ్జికి ఒక ప్రణాళిక చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఐకానిక్ బ్రిడ్జ్ కనుక ఇక్కడ అయితే ఇది అమరావతిలోకి యాక్సెస్ పాయింట్గా మారబోతుంది. సో ఇది మరొక ముఖ్యమైనటువంటి రహదారి అవుతుంది. 3వ రహదారిగా జగదల్పూర్ నుంచి వెళ్ళేటువంటి రహదారి ఇది ఒక ముఖ్యమైనటువంటి మార్గంగా మారుతుంది. అమరావతిలోకి కనెక్టివిటీని, ఉత్తరాది రాష్ట్రాలను కనెక్ట్ చేసేటువంటి సందర్భాన్ని చూసినప్పుడు అలానే మరొక ముఖ్యమైనటువంటి రహదారి మనం చెప్పుకోవాల్సింది 4వ రహదారి
ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్రపోజల్లో ఉన్నటువంటి రహదారి NH-163G. ఈ రహదారి కూడా చాలా ముఖ్యమైనది. వరంగల్ వైపు వెళ్తుంది. ఇది నాగ్పూర్తో కనెక్ట్ అయ్యేటువంటి రహదారి వెస్ట్ బైపాస్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అమరావతికి ఉన్నటువంటి ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ పాయింట్ దగ్గర నుంచి మొదలయ్యి ఇది నాగ్పూర్ వరంగల్ మీదుగా నాగ్పూర్ వెళ్ళేటువంటి రహదారి ఇది NH-165G. ఈ రహదారి కూడా ఇది మరొక 4వ రహదారి అవుతుంది. ఈ మార్గంలో చూసినప్పుడు ఉత్తర భాగంలో చూసినప్పుడు 4 జాతీయ రహదారులతో ఇక్కడ అనుసంధానానికి ఉన్నటువంటి ప్రణాళికను మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇది అమరావతికి సంబంధించి ఒక సైడ్ కనిపిస్తున్నటువంటి మార్గం ఇది. ఇది కాకుండా స్టేట్ హైవేలు కూడా ఉన్నాయి. స్టేట్ హైవే 236 అలానే ఎన్హెచ్లో భాగంగా ఎక్స్టెన్షన్కి ప్రతిపాదనలో ఉన్నటువంటి మార్గాలు కూడా మరికొన్ని ఉన్నాయి. అవి కూడా విస్తరించాలి, అమరావతిలోకి యాక్సెస్ పాయింట్గా మారాలనేటువంటి సూచన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేశారని, దానికి తగ్గట్టుగా అధికారులు కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇవి రెండు కాకుండా ఇక్కడ ఎర్రుబాలెం దగ్గర నుంచి మొదలయ్యేటువంటి రైల్వే ట్రాక్ కూడా ఒక అనుసంధాన ప్రక్రియగా మారుతుందనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఇవి 4 కూడా చాలా ప్రధానమైనటువంటి రహదారులుగా కనిపిస్తున్నాయి అమరావతితో అనుసంధానించేటువంటి క్రమంలో. ఇక ఇటువైపు గుంటూరు వైపు చూస్తే కనుక ఇదంతా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి మార్గం. ఇది గుంటూరు వైపు ఉండేటువంటి మార్గం. ఈ గుంటూరు వైపు ఉండే మార్గంలో ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఈ ప్రాంతంలో కూడా మరొక 3 జాతీయ రహదారులు అనుసంధానించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది NH-16తో అనుసంధానించేటువంటి ప్రణాళిక. ఎందుకంటే అనంతపురం నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ వే అనేటువంటి ఒక ప్రణాళిక అటకెక్కేసింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో. ఇది యాక్చువల్గా డైరెక్ట్ కనెక్షన్ దీన్ని ప్లాన్ చేశారు. అప్పట్లో చేసినటువంటి ప్రణాళిక ప్రకారం చూస్తే ఇది పూర్తిగా డైరెక్ట్ కనెక్షన్తో ఉన్నటువంటి మార్గం. కానీ దీన్ని తీసేసి అనంతపురం నుంచి ప్లాన్ చేసినటువంటి ఎక్స్ప్రెస్ వే మార్గం ఇది డైరెక్ట్గా అమరావతికి కనెక్ట్ అయ్యేటువంటి మార్గం. కానీ అప్పట్లో చేసినటువంటి ప్రతిపాదనల్ని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యామ్నాయ అంశాలపైన దృష్టి పెట్టింది కాబట్టి ఆ క్రమంలోనే ఈ ప్రణాళిక పూర్తిగా అటకెక్కిందని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రతిపాదన పూర్తిగా అటకెక్కింది కాబట్టి దీన్ని పక్కగా తిప్పడం, మరొకటి మార్గాన్ని కూడా రూట్ మ్యాప్ను కూడా పూర్తిగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నిర్ణయంలో. సో ఆ క్రమంలో ఇది ఆ ప్రతిపాదన పోయినప్పటికీ దాన్ని మరొక రూపంలో తీసుకొచ్చి పెట్టారు. అద్దంకి దగ్గరకి అంటే పులివెందుల మీదుగా ఇది ఖమ్మం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి NH-44కి సమాంతరంగా తీసుకొచ్చి దాన్ని NH-16ని కనెక్ట్ చేసేటువంటి ఒక ప్రణాళికని సిద్ధం చేశారు. ఆ ప్రణాళికలో భాగంగా అది ఇప్పుడు ఉన్నటువంటి బాపట్ల జిల్లా అద్దంకి దగ్గర ముప్పవరం అనేటువంటి విలేజ్ దగ్గర NH-16కి కనెక్ట్ అవుతుంది. అయితే NH-16కి కనెక్ట్ అయిన కానీ దాన్ని జాతీయ రహదారికి అనుసంధానించేటువంటి క్రమంలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని అమరావతిలోకి కూడా డెవలప్ చేయాలనేటువంటి సూచన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎక్స్ప్రెస్ వేని తొలగించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇంకొక ప్రత్యేకమైనటువంటి సూచన చేశారు. అదే ఇక్కడ NH-544D. ఈ 544D కూడా ప్రపోజల్లో ఉన్నటువంటిది. గతంలో స్టేట్ హైవేగా ఉన్నటువంటి మార్గం ఇది. అంటే అనంతపురం నుంచి గుంటూరుకు ఉండేటువంటి హైవే మార్గం, అది స్టేట్ హైవే మార్గం. అది దాన్ని నేషనల్ హైవేగా డిక్లేర్ చేస్తూ NH-544Dగా గుర్తిస్తూ ఈ మార్గాన్ని మళ్ళీ అమరావతిలోకి డెవలప్ చేయాలనేటువంటి సూచన చేశారు. అంటే దిగువ నుంచి చూస్తే కూడా ఒక 3 రహదారులు ఇక్కడ అనుసంధానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఎగువ నుంచి చూస్తే కనుక ఒక 4 రహదారులు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి ఆ లిస్టును మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం జాతీయ రహదారులు కలిస్తేనే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి యాక్సెసిబిలిటీ వస్తుంది, బయట ప్రపంచంతో అనుసంధానించడానికి అవకాశం ఉంటుంది. మొదటిది NH-16, ఇది పూర్తిగా జాతీయ రహదారి పైన వచ్చేటువంటి మార్గం. ఇది దాదాపుగా ఇప్పుడు అనుసంధానించినటువంటి మార్గంగానే చూడాలి. రెండోది గుంటూరు అనంతపురం హైవేని నేషనల్ హైవేగా మారుస్తూ 544D అంటే ఇది రాయలసీమ నుంచి మొదటి అనుసంధానం అవుతుంది. ఇది ఉత్తరాంధ్ర నుంచి మొదటి అనుసంధానం, ఇది రాయలసీమ నుంచి రెండవ అనుసంధానం అవుతుంది. ఇక మూడవది తెలంగాణ వైపు నుంచి చూసినప్పుడు NH-65, ఇది కూడా చాలా కీలకమైనటువంటి మార్గం ఇది. అలానే మచిలీపట్నం వరకు ఈ ఉంటుంది కాబట్టి ఇది హైదరాబాద్ నుంచి మచిలీపట్నం బీచ్కు వెళ్ళేటువంటి క్రమంలో కూడా, అంటే పోర్టుకు వెళ్ళేటువంటి క్రమంలో కూడా ఇది చాలా స్పీడ్ యాక్సెస్ ఎక్స్ప్రెస్ వే అవుతుంది, గ్రీన్ఫీల్డ్ హైవే ప్రస్తుతం. ఇక ఇబ్రహీంపట్నం జగదల్పూర్ రహదారి ప్రస్తుతం ఉన్నటువంటిది నేషనల్ హైవే 30 నంబర్. అది దాన్ని పూర్తి స్థాయిలో అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర కనుక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తే దాన్ని అమరావతిలోకి యాక్సెస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరొకటి విజయవాడ ఖమ్మం నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి రహదారి కాబోతుంది. ఇది
ప్రపోజ్డ్ ఇది డెవలప్ చేసేటువంటి దశలో ఉంది. ప్రపోజ్డ్ హైవే ఇది, త్వరలో దీన్ని డెవలప్. ఇంకోటి కొడికొండ చెక్ పోస్ట్ నుంచి ముప్పవరం వరకు డెవలప్ చేస్తున్నటువంటి NH44G. ఈ 44G అనేది చాలా ముఖ్యమైనటువంటి మార్గం అవుతుంది. అమరావతి నుంచి రాయలసీమకి యాక్సెసిబిలిటీ తీసుకొచ్చేటువంటి, ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి మార్గం. అద్దంకి దగ్గర ఉన్నటువంటి ముప్పవరం దగ్గర ఇది జాతీయ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి మార్గం. NH44G ఇది, NH44D ఇది స్టేట్ హైవేని నేషనల్ హైవేగా డిక్లేర్ చేశారు. ఇది ఆల్రెడీ ప్రపోజ్డ్ నేషనల్ హైవే, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఒక సింగిల్ లేన్ రోడ్డుగా ఉన్నటువంటి మార్గాన్ని ఇప్పుడు డబుల్ లేన్ రోడ్డుగా మారుస్తూ, అంటే 4 లేన్ 4 వరుసలుగా మారుస్తూ అది నేషనల్ హైవే అవుతుంది. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే అవుతుంది రాబోయే రోజుల్లో. మరొక మార్గం కొండమూడు పేరేచెర్ల దగ్గర NH163EG అనేటువంటి మార్గాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం నేషనల్ హైవే అథారిటీకి ప్రతిపాదనలు పంపాల్సిందిగా అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మరొకటి ఈ NH ఇక్కడ అమరావతి నుంచి అనంతపురం నుంచి అమరావతికి డెవలప్ చేయాలనుకున్నటువంటి ఎక్స్ప్రెస్ వే ఇది NH544F. ఈ మార్గానికి సంబంధించి అప్రూవల్స్ గతంలో వచ్చినాయి కానీ పూర్తిగా ఇది పెండింగ్లో పడిపోయినటువంటి మార్గం అయింది ఇది. ఎందుకంటే ఈ కొడికొండ చెక్ పోస్ట్ నుంచి పులివెందుల మీదుగా ముప్పవరానికి తీసుకెళ్తున్నటువంటి రహదారి ఉన్న నేపథ్యంలో దాదాపు దీనికే 5,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా NHAI ఈ ఎక్స్ప్రెస్ వేని టేకప్ చేసేటువంటి పరిస్థితుల్లో లేదు అని క్లారిటీ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ 2 మార్గాలు డెవలప్ అయిన తర్వాత మరొక 2-3 ఏళ్ల తర్వాత బహుశా ఈ ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదన గురించి మరోసారి ఆలోచించేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇది నల్లమల అడవుల్లోంచి డెవలప్ చేసేటువంటి మార్గం. దీనివల్ల రాయలసీమకి అమరావతికి మధ్య డిస్టెన్స్ తగ్గుతుంది. ప్రస్తుతం 12 గంటలు 11 గంటలు పట్టేటువంటి మార్గం ఆ ఎక్స్ప్రెస్ వేని కనుక డెవలప్ చేస్తే 7 గంటలకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఫ్యూచర్ ప్రపోజల్ కింద కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అమరావతికి కనెక్ట్ అయ్యేటువంటి మార్గంలో ఇప్పుడు రాష్ట్రం ప్రణాళిక చేసినటువంటి అంశాలను బట్టి చూస్తే కనుక ఈ చివరి మార్గం ఒకటి వదిలేస్తే మొత్తం 7 రహదారులతో 7 జాతీయ రహదారులతో అమరావతిని అనుసంధానించేటువంటి ప్రణాళికకి ఏపీ ప్రభుత్వం ఇక్కడ బీజం వేస్తోంది. 1-2 రహదారులు అయితే పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి రహదారులు, కానీ మిగతా వాటికి మాత్రం కసరత్తు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి జాబితాలో ఫస్ట్ 3 రహదారులు ఇది ప్రపోజ్డ్ రహదారి, కానీ ఈ 3 రహదారులు రెడీగా ఉన్నటువంటివి. ఈ 4వ రహదారి ఇప్పుడు డెవలప్ చేస్తున్నటువంటి రహదారి. ఈ 5 రహదారులు చూస్తే కనుక ఇందులో 4 రహదారులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి రహదారులుగానే మనం చూడాలి. గ్రీన్ఫీల్డ్ రహదారి 163G కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూభాగంలో డెవలప్మెంట్ కంప్లీట్ అయినటువంటి నిర్మాణ ప్రక్రియ కంప్లీట్ అయినటువంటి మార్గం ఇది. సో ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇది ప్రపోజ్డ్ దీనిలో ఉంది. కాబట్టి ప్రస్తుతం 4 జాతీయ రహదారులు అందుబాటులో ఉన్నాయి, కానీ 7 జాతీయ రహదారులు అనుసంధానించేటువంటి ఒక బృహత్తర ప్రణాళికని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. అమరావతిలోకి ఎంత ఎక్కువగా యాక్సెసిబిలిటీ పెరిగితే అంత ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అభివృద్ధికి సంబంధించి అనేటువంటి ఆలోచన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అందుకనే ఈ ప్రతిపాదనలో కూడా ఔటర్ రింగ్ రోడ్లు ప్రతిపాదనలో కూడా జాతీయ రహదారులు కలిసి వచ్చే ప్రతి చోట కూడా అతిపెద్ద ఫ్లవర్ జంక్షన్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికల్ని రెడీ చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా తెలుస్తుంది. వీటికి సంబంధించి అంటే ఎలా అయితే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పెద్ద జంక్షన్లు చూస్తున్నామో ఆ హైవేల మీద వెళుతూనే అమరావతిలోకి డైరెక్ట్ కనెక్టివిటీ అయ్యే విధంగా అక్కడ ట్రంపెట్ జంక్షన్లు, ఫ్లవర్ జంక్షన్లు ఇటువంటి వాటిలన్నింటినీ కూడా డెవలప్ చేస్తారు. అవసరమైతే దానికి అదనంగా అయ్యేటువంటి ఖర్చు పైన కూడా ఒక సమగ్రమైన అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే ప్రయత్నాల్లో ప్రస్తుతం ఏపీ సర్కార్ ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.